హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే 1 ఇయర్లో 1 lakh ఎలా సేవ్ చేయాలో ఈ వీడియోలో మీరు చూస్తారు. సో ఎండ్ వరకు చూడండి, మీకు 1 lakh ఈజీగా సేవ్ చేయొచ్చు. ఎలానో చెప్పేస్తాను. సో 1 lakh సేవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎన్ని రకాలుగా సేవ్ చేయొచ్చు అనేది చూద్దాము. ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇలా 4 టైమ్స్లో చేయొచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి డైలీ సేవింగ్స్, సెకండ్ వచ్చేసి వీక్లీ సేవింగ్స్, థర్డ్ వచ్చేసి మంత్లీ సేవింగ్స్, ఫోర్త్ వచ్చేసి ఇయర్లీ సేవింగ్స్ అనమాట. ఇలా 4 వేస్లో కాకుండా ఇంకో విధంగా కూడా సేవ్ చేయొచ్చు. ఏంటో చూద్దాం వచ్చేయండి. సో డైలీ సేవింగ్స్ అనుకున్నప్పుడు టూ టైప్స్గా చేయొచ్చు అనమాట. సో అది ఎలాగా అంటే, సో 1 డేకి 10 రూపీస్, 2 డేస్కి 20 రూపీస్, 3 డేస్కి 30 రూపీస్, ఇలా 10 రూపీస్ అయితే పెంచుకుంటూ పోవాలి. సో 10 డేస్కి 550 అవుతుంది. సో అలాగే 11th డే అనుకోండి 110 రూపీస్ అయితే వేయాలి. 12th డే అనుకోండి 120 రూపీస్ అయితే వేయాలి. ఇలా 20 డేస్కి 1550 అయితే అవుతుందన్నమాట. సో ఇలా 10 డేస్గా మీరైతే ఏ రోజుటికి ఆ రోజు అమౌంట్ మీరు ఏ డేలో వేస్తున్నారో, ఇప్పుడు 30 అనుకోండి 300, ఇలాగా 10 రూపీస్ అనేది పెంచుకుంటూ వెళ్తే మనకైతే ఓవరాల్గా 100 డే వచ్చే టయానికి 9550 అయితే అవుతుంది. సో ఇదొక పద్ధతి అనమాట. 10 రూపీస్ అయితే పెంచుకుంటూ రావాలి. సో ఫస్ట్ 10 నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ 1000 రూపీస్ వరకు మనమైతే సేవ్ చేయొచ్చు. అంటే 10 రూపీస్ పెంచుకుంటూ పోండి. మీరు పెట్టిన అమౌంట్లో ఇంకా 10 రూపీస్ పెంచుతూ వెళ్తున్నారనుకోండి, మీకైతే హ్యాపీగా 1 lakh అనేది ఈజీగా సేవ్ చేసేయచ్చు. సో ఇలా సేవ్ చేయడం చాలా ఈజీనే. ఫస్ట్లో సేవ్ చేయడం చాలా ఈజీ. అదే లాస్ట్కి వచ్చేసరికి ఒక 300, 400 అలా వచ్చే టైంకి మనకైతే చాలా రిస్క్ అయిపోతుంది. అంటే ఎక్కువ మనీ సేవ్ చేయాలి. ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో ఉంటూ ఇలా సేవింగ్స్ చేయడం, లాస్ట్లో చేయడం ఇంకా కష్టంగా అనిపించవచ్చు. సో పర్లేదు, మనకు ఏదో ఒకటి సాధించాలి అనుకుంటే మనకైతే డిసిప్లైన్గా అనేది ఇలా మంత్లీ సేవ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 4 వీక్స్కి ఇంత, ఇంకో 4 వీక్స్కి సేవ్ చేస్తూ వెళ్తే మనకైతే ఎండింగ్లో మనం అనుకున్న అమౌంట్ అనేది రీచ్ అవుతాము. సో టోటల్ 100 డేస్లో ఎంత సేవింగ్స్ చేస్తామో వచ్చేయండి చూద్దాము. సో ఇక్కడ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 100 డేస్కి 50,500 అవుతుంది. ఇంకో 100 డేస్కి వచ్చేసి 50,500. ఓవరాల్గా 200 డేస్కి వచ్చేసి 1 lakh అయితే మనం ఈజీగా సేవ్ చేయొచ్చు. 1,10,000 రూపీస్. సో ఇలా ప్రతి ఒక్కరూ అనుకుంటే హౌస్ వైఫ్స్ కూడా సంపాదించినట్టే అండి. సో ఇక్కడ 200 డేస్లో మనం 1 lakh అనేది ఈజీగా సేవ్ చేయొచ్చు. సో మనం పెంచుకున్న అమౌంట్లో మనం ఏం ఎక్కువ వేయట్లేదు. 10 రూపీస్ పెంచుకుంటూ అమౌంట్ని అయితే వేస్తూ వెళ్ళాలి. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం కష్టమైనా పర్లేదు, మనం 1 lakh అనేది సేవ్ చేయాలి అని మన మైండ్ సెట్లో ఉంటుంది కాబట్టి, సో పెంచుకుంటూ వెళ్ళినప్పుడు మనకైతే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో కాబట్టి డైలీ 1 డేకి ఇంత, 2 డేస్కి ఇంత ఇలా సేవ్ చేస్తే మనకైతే ఈజీగా అనేది సేవింగ్ అనేది చేసుకోవచ్చు. సో 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 140, 150 ఇలా మొత్తం సేవింగ్స్ చేయగా మనకైతే 1 lakh అనేది ఈజీగా సేవ్ చేసేయచ్చు అనమాట. 1 lakh పైన అయితే మనం సేవింగ్ చేసాం కదా. సో ఇక్కడ వచ్చేసి వీక్లీ సేవింగ్స్ చూద్దాం రండి. సో వీక్లీ అంటే 4 వీక్స్ 1 మంత్కి అనుకుంటే 48 వీక్స్ అయితే అవుతుంది. సో 1 lakh డివైడెడ్ బై 48 వీక్స్ వేసుకుంటే మనకి 2084, అప్రాక్సిమేట్గా 2083 అలా వస్తుందన్నమాట. సో ఇది మేము ఇలా సేవ్ చేయకుండా వీక్లీనే సేవ్ చేసుకుంటాము అంటే ఇలా సేవ్ చేసుకోండి. లేదు డైలీ సేవింగ్స్ అంటే 1 lakh డివైడెడ్ బై 365 వేసుకుంటే 273 రూపీస్ అయితే డైలీ సేవింగ్స్ చేయాలి. అలా అనుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా మనకు 273 రూపీస్ అయితే అవుతుంది డైలీ సేవింగ్స్ చేసినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ సేవింగ్స్ చేసుకుంటే 1 lakh డివైడెడ్ బై 12 మంత్కి 8,333 రూపీస్ అయితే సేవ్ చేయాలి. ఎలాగో అలాగా మీరు కిరాణా సరుకుల్లో ఏదైనా సేవింగ్స్ చేసుకొని ఎత్తి పెట్టుకున్నా కూడా మీకైతే 8,333 రూపీస్ అయితే సేవ్ చేసుకున్నారనుకోండి, మీకు 1 ఇయర్కి 1 lakh హ్యాపీగా సేవ్ చేసుకోవచ్చు. మీకు ఈ పద్ధతి కష్టము అనిపిస్తే
వీటిని ట్రై చేయొచ్చు అనమాట. వీక్లీ, డైలీ, మంత్లీ ఇలా సేవింగ్స్ అనేది మీరు ట్రై చేయొచ్చు. చాలామందికి ఏమనిపిస్తుంది, సో ఇలా సేవ్ చేయడం మనీ మన దగ్గరనే పెట్టుకోకూడదండి, ఇంకో రకంగా ఇంట్రెస్ట్ రావాలి అనుకున్నప్పుడు పోస్ట్ ఆఫీస్లో అయితే కట్టచ్చు అనమాట. సో ఈ మనీని ఇప్పుడు మంత్లీ ఇక్కడ 8,333 రూపీస్ అయితే సేవ్ చేస్తున్నారు కదా, ఈ మనీని మీరు పోస్ట్ ఆఫీస్లో కట్టచ్చు. నెక్స్ట్ చిట్టి కూడా వేయచ్చు అనమాట. చిట్టి వేయచ్చు, బాక్స్ సేవింగ్స్ చేసుకోవచ్చు, గోల్డ్ స్కీమ్లో సేవ్ చేయొచ్చు. డిసిప్లైన్గా అయితే సేవ్ చేయాలి, డైలీ మర్చిపోకుండా సేవింగ్స్ అనేది చేస్తూ ఉంటే మనమైతే ఈజీగా 1 lakh అనేది సేవ్ చేయొచ్చు. ఒక హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉంటారు, ఏం సంపాదించరు అనే వాళ్ళకి ఇలా సేవ్ చేసి చూపించండి. తక్కువ చూసిన వాళ్ళకు కూడా సేవ్ చేసి చూపించండి. గోల్డ్ కొనుక్కోవచ్చు మనం ఆ 1 lakhని తీసుకెళ్ళి, లేదంటే మీ ఆయనకి కూడా మీరు గిఫ్ట్గా ఇచ్చేయచ్చు అనమాట మనీని అయితే. సో ఇలాగా మనీని అయితే వేస్ట్ చేయకుండా డైలీ సేవింగ్స్ అనేది చేసుకుంటే మనకైతే హ్యాపీగా 1 lakh అనేది సేవ్ చేసేయచ్చు. ఫస్ట్లో చాలా కష్టంగా ఉన్నా కూడా రాను రాను మనకైతే అలవాటు అయిపోతుంది సేవింగ్స్ అనేది. ఫస్ట్ స్టార్టింగ్ మనం తక్కువ అమౌంటే కాబట్టి ఈజీగా సేవ్ చేయొచ్చు, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఒక హౌస్ వైఫ్గా చాలా కష్టము ఇలా సేవింగ్స్ చేయడము. ఒకవేళ మీరు ఇలా అవ్వలేదు అంటే ఎక్స్ట్రాగా ఏదైనా ఇన్కమ్ సోర్స్ని అయితే పెట్టుకోండి, ట్యూషన్స్ చెప్పండి, అలాగే ఏదైనా శారీస్కి కుచ్చులు వేయడము, డ్రాపింగ్ చేయడము, అలాగే ప్రీ ప్లేటింగ్ చేయడము, ఇలా ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని మీరైతే డైలీ సేవింగ్స్ చేయడానికి మీరైతే ట్రై చేయండి. అలాంటప్పుడే మనకి ఈజీగా 1 lakh అనేది సేవ్ చేయగలుగుతాము. చాలామందికి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్పి సేవింగ్స్ అనేది కష్టమవుతుంది కదా, సో అలాంటి వాళ్ళకు కూడా సేవింగ్స్ మీ చేతిలోనే ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. రోజు ఇలా సేవ్ చేసుకోవడము, మంత్లీ ఇలా సేవ్ చేసుకోవడము, ఏదో ఒక రకంగా సేవ్ చేసుకొని అయితే మనమైతే 1 lakh అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఈ ఐడియా మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నారు అంటే ఫస్ట్ వచ్చేసి మీకు కంటెంట్ నచ్చుతుంది అనుకుంటే ఫాలో అవుతూ ఉండండి, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో అప్పుడే నేనేం కంటెంట్ పెట్టాను ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఇలా సేవ్ చేసుకున్నప్పుడు మనకి హ్యాపీగా కూడా ఉంటుంది. సో ఏదో ఒకటి సాధించామనేది అయితే ఉంటుందండి. సో మీరు ఎవరైనా 1 lakh సేవ్ చేయాలనే గోల్ మీకుంటే సో మీరైతే ఈ టిప్స్ అన్నిటిని పాటించండి. టేక్ కేర్, బాయ్.